ముందర మా సమస్య ఏంటంటే సార్, డీలర్లకు ఆహార భద్రత చట్టం పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం డీలర్లు మాత్రమే పంపిణీ చేయాలి సార్ సరుకులు. కానీ మా బాధ్యతలు తీసుకెళ్లి వాహనదారులకు ఇచ్చారు సార్. అది చట్టానికి విరుద్ధం. తర్వాత ఒక ఇంకా మానలేదు సార్. ఎవరన్నా స్టడీ చేసిన నాకెందుకంటే నాకు కూడా పనిచేసిన సిస్టమ్స్ అన్ని పై పని చెప్పడం. ఒకటి ఏంటంటే సార్, నిర్వహించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సార్. కానీ అసలు మౌలిక సూత్రాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ సూత్రం ప్రకారమే ఇవన్నీ కూడా జరగాలి. మాకు ఆహార భద్రతా చట్ట ప్రకారం మమ్మల్ని నియమించినప్పుడు డీలర్లు అనే వాళ్ళకి దశల వారీగా ఆదాయం పెంచాలనే దాని మీద నియమించారు సార్. కానీ ఇప్పుడు దశల వారీగా ఆదాయం తగ్గించేసి మా బాధ్యతలన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు సార్. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఎఫ్టీ షాప్ డీలర్లకు కొన్ని అర్హతలు నియమించారు. ఏది వాహనదారులకు ఎటువంటి అర్హత లేకపోయినా, ఎఫ్టీ షాప్ డీలర్కు ఉండాల్సిన నియమాలు ఏమీ లేకపోయినా కానీ అతని ద్వారా పనిచేస్తున్నారు. అదొక పాయింట్. తర్వాత ఏంటంటే పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం నాన్ పీడిఎస్ సరుకులు అమ్ముకోవచ్చు సార్. మనం ఆహార భద్రత చట్టంలోనే పెట్టారు. డీలర్లకు మేము ఇచ్చే ఆదాయం చాలదాం అనే దాని మీద మీరు అందుకనే అప్పుడు విలేజ్ మార్ట్స్ అని పెట్టారు సార్. అదనం ఆదాయం కోసం పెట్టాం. డోర్ డెలివరీ వల్ల కార్డుదారులు మా దగ్గరికి రారండి. అవి వచ్చే ఆదాయం పోతాం. ఆదాయాన్ని మాకు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం పెట్టినప్పుడు దాని మీదే ఉంది సార్. ఖాళీ గోతాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కొత్త జీవో ఇచ్చారు సార్. అంటే ప్రతి డీలర్ కూడా 3 నుంచి 4 వేలు నష్టపోతుంది. మేము సరుకులు పంపిణీ చేసాం అతి సమీపం నుంచి. దాని తాలూకా 16 నెలలు పంపిణీ చేసి 180 కోట్లు ఇంతవరకు మాకు కమిషన్ ఇవ్వలేదు సార్. డీలర్లు అనేవాడు షాపు రెంట కట్టుకోవాలా, గుమస్తా జీతం ఇచ్చుకుని భరించినా కానీ ఇంతవరకు మాకు ఇకపోతే ఎలా సార్? దిగుమతి పూలు అనేది తమ టైంలో జీవో నెంబర్ 5 ఇచ్చి దిగుమతి పూలు చాలా జరుగుతాయి. ప్రభుత్వం భరించేటట్టుగా తమ ఆధ్వర్యంలో ఇచ్చారు సార్. అది ఈ రోజు వరకు అమలు చేయలేదు. ఇవన్నీ కూడా తమరు మాకు ఒకటే సార్, మేము మిమ్మల్ని కోరుకునేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డీలర్లు అనేవాడు పాత పద్ధతిలోనే పంపిణీ చేసే విధంగా మాకు భరోసా కల్పించాలి. ఒకటి వాడు మనసులు పెట్టేసుకున్నాడు. మీ వాళ్ళు కాదు, మీరందరూ కమిట్ అయినప్పుడు వేరే విషయం. మీ వాళ్ళు కమిట్ కావాలి. అందరినీ పెట్టారు. ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే మీతో అంతా ఏంటంటే సరే అవన్నీ బ్రాడ్ గా ఏం చేయాలో చేద్దాం. వస్తే ఏంటంటే మీరు నిలబడుకోవడానికి ఫైట్ చేసే శక్తి మీకు ఉంది. 3 ముక్కలు అటు ఏంటి మీరేమంటారు? వాళ్ళందరూ కూడా మేము వ్యతిరేక తప్పులు పట్టారు. మీరంటే అందరూ ఇచ్చారు. విశాఖపట్నం రాజధాని స్థానం ఇక్కడ నేను చెప్పిన తర్వాత పోరాడబడినారు. 100% భరోసా ఇస్తా. మీరు 100% ఇస్తా. కాదు రోడ్డు మీద పడేసి ఆడవాళ్ళు ₹2 మనోగా తెచ్చింది దేశంలో. కాబట్టి మీకు దానికి వస్తేనేంటి నీకు అండగా ఉంటా. ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ అదే వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వెర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. దీస్ మై అబ్జర్వేషన్స్. కాబట్టి ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ. ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది. థ్యాంక్ యూ.
ఏమైనా డౌట్